గైస్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే అనుకుంటున్నాను. సో, ఈ రోజు నుంచి షార్ట్ వీడియోస్‌తో పాటు లాంగ్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు కదా! నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో, అక్కడ మేము మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేశామనేది అంతా నేను రికార్డ్ చేశాను. సో, చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. మార్నింగ్ ఫస్ట్ ఈ బ్యూటిఫుల్ ఫేస్ చూసాకే నా డే అనేది స్టార్ట్ అవుతది. యాక్చువల్లీ అహానా చిన్నప్పుడు యూజ్ చేసిన పిల్లో అది. ఆమె బేబీగా ఉన్నప్పుడు బెడ్ తీసుకున్నాం. దానికి వచ్చిందన్నమాట ఈ పిల్లో. ఇప్పటికి దాని మీద చాలా అటాచ్‌మెంట్ ఉంది. ఎస్పెషల్లీ అహానాకి సాఫ్ట్ టైస్ అంటే చాలా ఇష్టం. సాఫ్ట్‌గా ఉంటే చాలు వెంటనే కడలు చేసుకుంటూ ఉంటది. నేను ఆ పిల్లో తీసుకున్నానని తెలియగానే చూడండి ఎలా ఏడుస్తుందో. ఇచ్చే వరకు అస్సలు ఆపలేదు. సో, కొంచెం సేపు దాంతో ఆడుకున్నది. ఇంకా కొంచెం సేపు ఆడుకున్న తర్వాత ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. అహానాకి ఈరోజు హెయిర్ వాష్ డే. హెయిర్‌కి మంచిగా ఆయిల్ పెట్టేసుకొని ఇంకా స్నానం చేయడానికి వెళ్ళింది. అహానాకి ఎవ్రీ 3 డేస్‌కి ఒకసారి హెయిర్ వాష్ చేపిస్తాము. ఆ రోజు హెయిర్ వాష్ అంతా అయిపోయిన తర్వాత ఆ టబ్‌లో నుంచి రానని చెప్పి చాలా అల్లరి చేసింది. ఇంకా కాసేపు అందులో ఆడిపించిన తర్వాత ఇంక బయటకి తీసుకొని వచ్చేసింది. మంచిగా ఫ్రెష్ అయిపోయింది. అహానాకి హెయిర్ బాగా పెరిగిపోయింది. ఇక నా హెయిర్‌కి ఒక క్లిప్ గాని, రబ్బర్ బ్యాండ్ గాని, హెయిర్ బ్యాండ్ గాని ఏది పెట్టనివ్వదు. పెట్టగానే వెంటనే పీకేస్తది. టీవీలో ఏదో సాంగ్ వస్తుందనమాట. అందుకే మంచిగా డాన్స్ ఏస్తుంది. చూసారా ఎలా డాన్స్ ఏస్తుందో. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి రెడీ అయిపోయిందనమాట మేడము. ఆ రోజు మా మమ్మీకి చాలా ముప్ప తిప్పలు పెట్టించింది తినడానికి. అటు వెళ్ళిపోయి బైక్ మీద, ఇటు వెళ్ళిపోయి ఫుల్‌గా అటు ఇటు తిప్పిచ్చేసి ఎలాగోలాగా అయితే బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసింది. ఇంకా కాసేపు ఆడుకుందనమాట. ఇంక తర్వాత అహానాకి కూడా లంచ్ పెట్టేసాము. అహానా లంచ్ చేసేసిన తర్వాత మమ్మీ అహానాని పడుకోబెట్టేసింది. అహానా పడుకున్నాకే కదా మాకు పనులన్నీ అవుతాయి. సో, అహానా పడుకుని పోయిన తర్వాత ఇంక మమ్మీ నా కోసం అని చెప్పి వేడి వేడి సాంబార్ ఇంకా చికెన్ ఫ్రై చేసింది. అది మంచిగా తినేసాము. ఇంక తినేసిన తర్వాత మమ్మీ నేను కూడా కాసేపు రెస్ట్ తీసుకున్నామనమాట. ఇంక ఈవినింగ్ చేసి అహానా లెగ్గానే అహానాకి వాటర్ ఇచ్చేసి పోమోగ్రానేట్ సీడ్స్ ఇచ్చాను. చూసారా ఎలా తింటుందో చిలకలాగా. మనం పడుకుంటే టైంకి లెగలేము గానీ, పిల్లలు మాత్రం పడుకుంటే ఒక 1 అవర్ పడుకోవాలంటే 1 అవరే పడుకుంటారు గైస్. 1 అవర్ అవ్వగానే వెంటనే లెగిసిపోతారు. అహానా కూడా అంతే చాలా తక్కువ పడుకుంటది. అలా ఆడుకుంటూనే ఉంటానంటది. ఇంకా ఆ రోజైతే నేను మంచిగా హెయిర్ వాష్ చేసుకున్నాను. నేను హెయిర్ వాష్ చేసుకొనొచ్చానా, హెయిర్‌కి టవల్ కట్టుకున్నానని చెప్పి అహానా నాకు కూడా కట్టండి అని అడిగిందనమాట. చూడండి ఎలా కట్టిపిచ్చుకుందో. తను కూడా కట్టిపిచ్చుకుంది. ఇంకా ఆ రోజైతే మంచిగా హెయిర్ వాష్ చేసుకున్నాను గైస్. ఒక 2 డేస్ అనుకుంటాను. హెయిర్‌కి ఆయిల్ పెట్టుకొని ఉంచేసుకున్నాను. చిరాకు అనిపిచ్చింది. ఇంకా మంచిగా హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత అబ్బా! ఫ్రెష్ ఫీలే వేరసలు. మీది కూడా అది ఎక్స్‌పీరియన్స్ అయ్యే ఉంటారు గదా! ఇంక చూడండి అల్లరి. ఎంత అల్లరో చూసారా? ఆ చైర్‌లో నుంచి అలా దిగిపోయింది. రాదనుకున్నాను గానీ అలా ఎలాగోలాగా వచ్చేసి కిందకి దిగిపోయి చూడండి ఎలా క్లాప్స్ కొడుతుందో. అన్నీ పెంకి పనులు చేసుకొని ఉంటది గైస్ అహానా అలాగన. ఇంకా అహానా కాసేపు ఆడుకున్న తర్వాత ఈవినింగ్ స్నాక్ కోసం అహానా కోసం అని చెప్పి మమ్మీ స్పెషల్‌గా ఒక రెసిపీ ప్రిపేర్ చేసింది. గోధుమ పిండి ఇంకా బనానాస్‌తో కలిపి. సో, కమ్మని చూపిచ్చేస్తాను రెసిపీ ఎలా చేయాలో. ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం గోధుమ పిండి తీసుకొని ఇక్కడ మమ్మీ 2 బనానాస్ తీసుకుంది. అవి స్మాష్ చేసుకున్న తర్వాత ఒక కప్ ఆఫ్ మిల్క్ ఇంకా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అంటే బ్యాటర్ అనేది దోసాస్ వేసుకున్నట్టు రావాలనమాట. కొంచెం థిక్‌గాన. ఆ రోజు అహానా కూడా నేను హెల్ప్ చేస్తానని చెప్పి కూర్చుంది. సో, అహానాతో పాటే వాటర్ గానీ, మిల్క్ గానీ వేపిచ్చాము. మంచిగా మిక్స్ కూడా చేపిచ్చాము. చాలా క్యూట్‌గా చేసింది. సో, బ్యాటర్ అనేది మరీ థిక్‌గా ఉండకూడదు, మరీ లూజ్‌గా ఉండకూడదు. మీడియంలో ఉండాలనమాట. ఇప్పుడు ఒక పాన్ పెట్టేసుకొని, దాంట్లో కొంచెం ఘీ యాడ్ చేసేసుకొని, దోసలా వేసేసుకోవాలి. కవర్ చేసుకొని 2 సైడ్స్ మంచిగా రోస్ట్ చేసేసుకుంటే అంతే. ఇప్పుడు పెద్దవాళ్ళు తినాలనుకుంటే ఒక బనానా తీసేసి, కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో, అది రెడీ అయిపోయింది. అహానా ఇచ్చేయమని చెప్పి చాలా పేచీ పెట్టింది. అది వేడి వేడిగా ఉంటది కదా! అయినా ఆగలేదు. ఇచ్చేయాలని చెప్పి పేచీ పెడితే ఇంకా అహానాకి ఇచ్చేసాను. అదైతే మంచిగా పట్టుకొనెళ్ళిపోయి మా తాతయ్య దగ్గరికి వెళ్లి కూర్చుందనమాట. తినడానికి ట్రై చేసింది గానీ, అది వేడిగా ఉంది కదా! పాపం తినలేకపోయింది. ఇంక మా తాతయ్యకిస్తే, మా తాతయ్య చిన్న చిన్న పీసెస్ కింద చేసేసి చల్లార్చిస్తే అప్పుడు తిన్నది. తను తినడమే కాదు, మా తాతయ్యకి కూడా ఇచ్చింది. ఎంత బాగా ఫీడ్ చేసిందో చూడండి. చాలా అనిపిచ్చింది నాకైతే అది. ఎప్పుడు మా తాతయ్యకి అంత అటాచ్ అవ్వలేదు గానీ, ఈసారొచ్చినప్పుడు మాత్రం చాలా అటాచ్ అయిపోయింది. మా తాతయ్యకి ఎక్కడికి వెళ్ళినా ఒప్పుకునేది కాదు. పడుకున్నా ఒప్పుకునేది కాదు. అలా తాత అనుకునే ఉండేది. చాలా ఆడుకునేవారు. చాలా అటాచ్ అయిపోయారు ఇద్దరు. అయితే చూడడానికి ఎంత అనిపిచ్చేదో అసలు. చిన్నప్పుడు మాకు ఆడిపిచ్చేవారు మా తాతయ్య. ఇప్పుడు అహానాకి ఆడిపిస్తున్నారు. టైం ఎంత ఫాస్ట్‌గా అయిపోతుందో. అసలిప్పుడు వాళ్ళు మన చిన్నప్పుడు మూమెంట్స్ అన్నీ రీక్రియేట్ చేస్తున్నట్టు అనిపిస్తది నాకివన్నీ చూస్తుంటే. అంటే ఎప్పుడో అయినయి మళ్ళీ ఇప్పుడు అవుతున్నాయి అన్నట్టు ఉంటుంది నాకు.
ఇంకా ఫ్రెష్ అయిపోయి చూడండి ఎంత బాగా టెడ్డీ మీద పడుకొని చూస్తుందో టీవీ. అహానాకి టెడ్డీ అంటే చాలా ఇష్టం గైస్. ఇంకా అహానాకి కాసేపు అయిన తర్వాత బయటికి పట్టుకొనెళ్ళాము. అక్కడ ఒక పెట్ షాప్ ఉందనమాట. అక్కడ పెట్స్ అన్నీ చూసి ఎంత ఎక్సైట్ అయిపోయింది అసల. సిడ్జుతో మాత్రం చాలా ఆడుకుంది. ఇంక ఇంటికొచ్చేసిన తర్వాత డిన్నర్ చేసేసిందనమాట. డిన్నర్‌కి ఆ రోజు అహానాకి కర్డ్ రైస్ పెట్టాము. ఇంక మంచిగా అయితే డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది అహానాకి. ఇంకా అహానా డిన్నర్ అయిపోయాక మమ్మీ నా కోసం డిన్నర్ ప్రిపేర్ చేసింది. ఆ రోజైతే పూరీస్ చేసింది. ఇంకా డిన్నర్ అయితే మంచిగా కంప్లీట్ చేసేసాను. ఆ రోజు అహానా కోసం కూడా మమ్మీ చిన్ని చిన్ని పూరీలు చేసింది. ఎంత క్యూట్‌గా ఉన్నాయో చూసేయండి మీరే. ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా బ్యాగ్ ప్యాక్ చేసుకోవడానికని చెప్పేసి వెళ్ళిపోయాను. ఇంక రేపు వెళ్ళిపోతున్నాం అనమాట ఇంటికి. అందుకే ఇంక ప్యాక్ చేసుకుందాం అని చెప్పేసి అన్నీ ప్యాక్ చేసేసుకున్నాను. నేను ప్యాక్ చేసుకునే లోపైతే మమ్మీ అహానాని పడుకోబెట్టేసింది. ఇంక అందరూ అయితే పడుకుండిపోయారు. ఫైనల్‌గా నేను కూడా పడుకోవడానికి రెడీ అయిపోయాను. సో, అలా అయితే మా డే ఎండ్ అయింది గైస్. హానెస్ట్‌లీ ఇలా ఫ్యామిలీతో సింపుల్‌గా స్పెండ్ చేసే డేస్ చాలా స్పెషల్‌గా ఉంటాయి. ఎస్పెషల్లీ అహానా వాళ్ళ తాతయ్య, అమ్మమ్మలతో ఆడుకోవడం చూస్తే ఇంకా అనిపిస్తది. సో, గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు చాలా ఎర్లీగా లేచాను. అస్సల లెగలేకపోయాను. కానీ బేగా లేచాను. ఇంటికి వెళ్ళాలి కదా! సో, ఫాస్ట్‌గా రెడీ అవ్వాలని చెప్పేసి. నేను లెగ్గానే అహానా కూడా కాసేపు ఆగి లేచింది. ఇంక లెగ్గానే మా తాతయ్య దగ్గరికి వెళ్లి కూర్చుంది. కాసేపు ఇద్దరు అలా బయట కూర్చున్నారు. నేనైతే ఆ లోపు ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. నేను అస్సలు మార్నింగ్ పర్సన్ కాదు గైస్. మార్నింగ్ అంత ఎర్లీగా లేవాలంటే నాకైతే చాలా కష్టంగా ఉంటది. కానీ ఆ రోజు కొంచెం బేగా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి బేగా లేచి ఇంక ఫ్రెష్ అయిపోయి బ్రేక్‌ఫాస్ట్ చేసేసుకున్నాము. ఆ లోపు అహానా కూడా ఫ్రెష్ అయిపోయి తినేసింది. ఇంకా మేము 10 మినిట్స్‌లో అలా స్టార్ట్ అయిపోద్దాం అనుకునే లోపు అహానా చూడండి టెడ్డీతో ఎలా ఆడుకుంటుందో. దాన్నైతే వదలదు గైస్. అలా ఆడుతూనే ఉంటది దాంతోని. ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం అని చెప్పేసి ఇంక మా తాతయ్యకి సెండ్ ఆఫ్ ఇస్తుందనమాట. తాతయ్యకి మంచిగా బాయ్ చెప్పేసి ఇంకైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఆ రోజు మమ్మీకి ఏదో పనుందని చెప్పి మాతోనే కొంచెం దూరం వచ్చిందనమాట డ్రాప్ చేసేయమని చెప్పేసి. పాపం అహానాని వదిలెళ్ళాలనిపించదు. కానీ వెళ్ళాలి కదా! తప్పదు. ఆ రోజైతే అహానా చాలా ఏడ్చింది గైస్ మమ్మీని వదిలి రాడానికి. రానని చెప్పి చాలా ఏడ్చింది. గానీ ఇంకా ఏదోలాగా తీసుకొనొచ్చేసాను అహానాని. ఇంకా మమ్మీని డ్రాప్ చేసేసి బాయ్ చెప్పేసి ఇంక స్టార్ట్ అయితే అయిపోయాము. ఈరోజు నుంచి అయితే నేను షార్ట్స్‌తో పాటు ఇలాంటి లాంగ్ వీడియోస్ కూడా రెగ్యులర్‌గా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. షార్ట్ వీడియోస్‌కి మీరిచ్చిన లవ్ అండ్ సపోర్ట్‌ని లాంగ్ వీడియోస్‌కి కూడా కంటిన్యూ చేస్తారని హోప్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కామెంట్ చేసి మీ ఫేవరెట్ పార్ట్ ఏంటో చెప్పండి. అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్స్. బాయ్.